పరిస్థితి దారుణం. ఒకటి, రెండో పంట వేసిన వాళ్ళందరూ పూర్తిగా నష్టపోయినారు. ఎకరాకి మినిమం 20,000, అన్ యావరేజ్ 4 లక్షల ఎకరాలకి 800 కోట్లు రైతులు నష్టపోయినారు. 800 కోట్లు. రెండోది, ఎంఎస్పికి కొనుగోలు ప్రభుత్వం తరఫున కొనుగోలు చేసిన 2.5 లక్షల టన్నుల్లో 1 లక్ష టన్నులు అక్కడ ఈ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, దళారులు కలిసి 7,000, 8,000 పుట్టి కొనుక్కొని అక్కడ 15,600 క్యాష్ చేసుకుంటారు. ఇది పెద్ద దుర్వినియోగం. ఇప్పుడు బయట జిల్లా నుంచి గవర్నమెంట్ ఒక టీంను పంపించింది, సివిల్ సప్లైస్ టీం, ఒంగోలు జిల్లా అధికారులను పంపించింది. సింపుల్ అన్నా, నేను ఎంక్వైరీ చేయబడి మీరు అడుగు కూర్చుంటే వాళ్ళు ఎవరిని పంపిస్తున్నారు? వాళ్ళకి అనుకూలమైన రైతులు పంపిస్తున్నారు. దాంట్లో ఏం తెలియదు కాదు. మీరు ఆన్లైన్లో రైతుల ఎవరి పేరుతో ఎంఎస్పికి కొనుగోలు చేసినట్టు అధికారికంగా పేర్లు ఉండే ఆ పేర్లు బయట పెట్టండి. దానికేముంది సీక్రెట్? ఇన్ఫర్మేషన్ చట్టంలో పెట్టినా మీరు ఇవ్వాలా? ఆ పేర్లు బయట పెట్టండి. ఎవరు రైతులు అమ్మారా, రైతుల పేరుతో ఎవరు అమ్మారో బంగారం బయటపడిపోద్ది, బండారం. ఇది ఇట్స్ దురదృష్టమే. అందుకే 20,000 నష్టం వచ్చిందయా, ఎకరాకి 15,000 ఇప్పించండి అని అంటే ఆ ప్రయత్నం చేయాలి. ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇది స్పెషల్ పెక్యులర్ సిచ్యువేషన్, రైతాంగం 100 కోట్లు నష్టపోయినారు, ఎంతో కనిపించి ఆదుకుంటామనే ప్రయత్నం చేసేవాళ్ళు లేకుండా పోయినారు. ఇక మిగతా విషయాలు అంటారా? మిగతా విషయాలు చెప్తున్నారు. మాకు నెల్లూరులో జస్ట్ తోటపల్లి కూడా, నెల్లూరు ఆనుకొని ఉండే ఏ ఊరికి ఇసుక కావాలంటే 7,000 ఒక ట్రక్కు. పుట్టి 6 గాలాలు కష్టపడి పండించిన ధాన్యం 7,000, ఇసుక కొనాలంటే 7,000. ఇది గవర్నమెంట్లో ఉండేది. మొత్తం కరప్షన్ విపరీతం, కింద స్థాయి కరప్షన్ పెరిగిపోయింది. దీన్ని ఎందుకు ఆయన మానిటర్ చేయడం లేదో ముఖ్యమంత్రి గారు మాకు అర్థం కావటం లేదు. ఇట్స్ అన్ఫార్చునేట్. ఈవెన్ వైసీపీ కార్యకర్తల్ని కదిలిస్తే వాళ్ళ అంతర్మదనం ఏందో ప్రభుత్వానికి అర్థం అవుతుంది. మంచిది కాదు ఇది, గాడి తెప్పిపోయింది ఇది. ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వము పర్యవేక్షణ లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు, పరిపాలన ఏ వైపు పోతుందో కూడా ఎన్నికైన ప్రభుత్వం చూసే పరిస్థితి లేదు. ఇట్స్ అన్ఫార్చునేట్.